యేసుక్రీస్తు నామములో ఇంకొన్ని దయ్యాలు ఎవరి ఒంటిలో ఉన్నా కానీ వరుస్తూ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దూతలు 10 మంది అగ్ని దూతలు తిరుగుతున్నారు. అగ్ని దూతలు కాలిపోతున్నాయి. నోరు తెరవ మంత్రగాడ. ఇక ఈ రోజు యేసుక్రీస్తు నామములో ఇక నీ పని అయిపోయింది. యేసయ్య ఈ రోజు జోక్యం తీసుకుంటున్నాడు. ఇక బయటకు వచ్చేస్తున్నా, రా బయటకు రా. చూడండి ఇక బయటకు వెళ్ళిపోతుంది. ఇక నీ శక్తులన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. పని వరకు ఎలా ఉండేదమ్మా? వరకైతే చాలా బరువుగా ఉండేది. ఒక తిమ్మిరిగా ఉండేది. అమ్మా మెడ నరాలన్నీ ఇప్పుడు ఒకసారి చెయ్యి ఒకసారి చెక్ చేసి మెడ చెక్ చేసుకోండి అమ్మా. మెడ తిప్పి ఒకసారి చెక్ చేసుకోండి. మెడ తిప్పి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మెడ నరాలు నొప్పి ఉందమ్మా? నొప్పి లేదు. గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి ఒంట్లోకి వాటిని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములో ఇంకొన్ని దయ్యాలు ఎవరి ఒంటిలో ఉన్నా కానీ వరుస్తూ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. దూతలు 10 మంది అగ్ని దూతలు తిరుగుతున్నారు. అగ్ని దూతలు కాలిపోతున్నాయి. నోరు తెరవ. ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దయ్యపు శక్తిది. చూడండి ఇదొక దుష్ట శక్తి. ఈ బిడ్డ ఒంట్లో ఏం చేస్తున్నా? నోరు తెరవా. ఇవన్నీ చంపేస్తావా? ఏం చేస్తావు? చంపేస్తావా? గట్టి చెప్పు. తీసుకెళ్ళిపోతావా? ఎప్పుడు? చూడండి దయ్యం తీసుకెళ్ళిపోద్దంట. ఎంతమంది దయ్యంతో వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి. అది తీసుకెళ్తా అంటుంది. ఎక్కడ తీసుకెళ్తావు? పైకా? పరలోకానికా? పరలోకానికా? నరకాన్ని తీసుకెళ్తావా? ఎందుకో? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? క్షణానికి ఒక మనస్తత్వం పెడుతున్నావు. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏ నొప్పులు పెట్టావు? ఏ రోగాలు పెట్టావు? మెడ నొప్పి. ఇంకా కాలు చేయి లాగడం. కాలు చేయి లాగ చేస్తే నువ్వేనా? ఇంకా ఏ సమస్యలు పెడుతున్నావు? ఈ ఒంట్లో ఉండి ఏ ఆరోగ్య సమస్యలు పెడుతున్నావు? తలకాయ ఎంత బండిమారలాగా చేస్తున్నా. ఇంకా ఏ సమస్యలు పుట్టించావు? ఇదొక దయ్యం శక్తి అండి. ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఇంకేం చేస్తున్నావు? వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఏం చేస్తున్నావు? సమాధానం లేకుండా చేస్తే నువ్వేనా? ఎస్. వాళ్ళ భార్యకు భర్తకు మధ్య ఏం గొడవలు పుట్టిస్తున్నావు? ఏ గొడవలు? తాగుబోతు. వాళ్ళ ఆయన తాగుబోతు చేసి నువ్వేనా? నువ్వే చేసావా? నువ్వే చేసావు. రోజు ఎంత? క్వార్టరా? ఫుల్లా? హాఫ్ బాటిలా? ఎంత తాగిస్తున్నావు? 3 నెలలు మంచిగా ఉంటే 6 నెలలు చెడ్డగా ఉంచుతున్నా నేనే. 3 నెలలు బాగుంటే 6 నెలలు చెడ్డగా ఉంచావు నువ్వేనా? నువ్వే చేస్తున్నావు. ఎందుకట్లా? వీళ్ళు కలిసి నీకు ఇష్టం లేదా? నువ్వెవరివి? నువ్వు చేతబడి ఆత్మవా? నువ్వు చేతబడి ఆత్మవా? చూడండి ఇప్పుడు అది చేతబడి ఆత్మ అంట. ఈ చేతబడి ఆత్మ ఈ కుటుంబాన్ని పీడిస్తుంది. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. బైబిల్ తెలియజేస్తుంది దేవుని ఆత్మ చేత దైవం వెలుగొట్టినట్లయితే దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చిందని వాక్యం తెలియజేస్తుంది. ఇప్పుడు చూడండి ఒక దూత ఈ బిడ్డను ఎలా డెలివరీ చేస్తాడో చూడండి.
ఈరోజు 10 దూతలు ఎవరైతే విజయవాడ మీటింగ్ వస్తున్నారో 10 దూతలు సంచారం చేస్తారని పరిశుద్ధాత్మదేవుడు సెలవించుకున్నాడు. ఇప్పుడు ఒక బలమైనటువంటి దూత ఈ బిడ్డకు ఎలా డెలివరీ చేస్తాడో చూడండి. దూత యేసుక్రీస్తు నామములో ఒంట్లో ఉన్న దురాత్మల్ని లాగండి. యేసుక్రీస్తు నామములో లాగండి. చేతబడి దురాత్మ ఇది. మీలో చాలా మంది చేతబడికి భయపడుతున్నారు, కానీ ఇప్పుడు ఆ చేతబడి దురాత్మ ఎలా భయపడుతుందో చూడండి. బలమైన దూతను ఆజ్ఞాపిస్తున్నాను. ఈ అతని పేరు ఎస్రీనియల్. ఎస్రీనియల్ అనేటువంటి ఒక బలమైన దూత నిలబడ్డాడు. ఎస్రీనియల్ ఈ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మల్ని లాగండి. ఇక బయటకు వచ్చేస్తుంది చూడండి. ఈ గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నోరు తెరవా. చూడండి ఎలా గిరగిర కొట్టుకుంటుందో చూడండి. యేసుక్రీస్తు నామములో నీ శక్తులన్నీ కూడా చూడండి. నీ చేతబడి దురాత్మ ఇక ఇంకో వేరే దయ్యాన్ని పిలిచే ప్రయత్నం చేస్తుంది. పిలుస్తావా? పిలువా? నీ దోస్తులు పిలువా? నోటితో చెప్పుదా సైతానా? పిలువవా? ఎందుకు? నీకు సాయం చేయడానికి నీ దోస్తులు కానీ నీ సైతాను దోస్తులు కానీ మంత్రగాలు కానీ పిలువవా? ఎందుకు? ఏ ఊరు నుంచి వచ్చావు? ఏ ఊర్లో చేతబడి చేశారు? ఏ ఊర్లో? బ్రహ్మపురం. గూగుల్ మ్యాప్లో కొట్టుకోండి బ్రహ్మపురం అని. అటు వెళ్ళినప్పుడు అభిషేక్ తైలం తీసుకొని వెళ్ళండి. బ్రహ్మపురం నుంచి నువ్వు వచ్చావా? నువ్వు బ్రహ్మపురం యొక్క చేతబడి దురాత్మవా? మంత్రగాడు ఎలా చేశాడు? చేతబడి ఎలా చేశాడు? ఏం చేశాడు సైతానా? చూడండి అది ఎలా కాలిపోతుందో చూడండి. కాలిపోతుంది. ఏం వాడి చేశాడు? నిమ్మకాయ, మిరపకాయ, బెండకాయ ఏం వాడాడు? చూడండి అది కాలిపోతుంది. ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో ఇక ఈ బిడ్డ ఒంట్లో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తున్నావు. ఇక రా పట్టుకోండి. ఇక ఎస్రీనియల్ నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్రీనియల్ దూత ఈ ఒంట్లో ఉన్న దురాత్మల్ని లాగండి, బయటికి లాగండి. యేసుక్రీస్తు నామములో నజరేయుడైన ఫాస్ట్గా ఖడ్గంతో ఒక చేతబడి సర్పం ఉంది. ఆ సర్పాన్ని ఖడ్గంతో ఛేదిస్తున్నాడు. చూడండి ఖడ్గంతో ఛేదిస్తున్నాడు. ఛేదిస్తుండగా ఈ సైతాన్ ఎలా గడగడ వణిగిపోతుందో చూడండి. ఇక మంత్రగాడు ఎవడున్నా సరే, బ్రహ్మపురం మంత్రగాడ ఇక ఈ రోజు యేసుక్రీస్తు నామములో ఇక నీ పని అయిపోయింది. యేసయ్య ఈ రోజు జోక్యం తీసుకుంటున్నాడు. ఇక బయటకు వచ్చేస్తున్నా, రా బయటకు రా. చూడండి ఇక బయటకు వెళ్ళిపోతుంది. ఇక నీ శక్తులన్నీ కూడా బలహీనమైపోతున్నాయి. బలహీనమైపోతున్నాయి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా రా, బయటికి రా. నోరు తెరవా. వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. నీ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. వారస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో ఫాస్ట్గా కడుపులో ఉన్నటువంటి దుశ్శక్తులన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. కడుపులో ఉన్న దురాత్మలు నోరు తెరుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో గిలగిల కొట్టుకుంటుంది చూడండి.
ఆ దయ్యం గిలగిల కొట్టుకుంటుంది. యేసుక్రీస్తు నామములో నొప్పులు అన్నీ కూడా వాంతి రూపంలో ఫాస్ట్గా, వాంతి రూపంలో, వాంతి రూపంలో ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నా. మొత్తం మంత్ర శక్తులన్నీ కూడా ఈ రోజు విజయవాడ మీటింగ్ లో 10 దూతలు సంచారం చేస్తా ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. 10 కార్యాలు చేస్తానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. చేజమ్మ నీ ఒంట్లో ఉన్న ప్రతి సైతానాత్మ ఫాస్ట్గా వాంతి రూపంలో, వాంతి రూపంలో వరస్తూ బయటకు వచ్చేస్తున్నా. గొంతు చుట్టూ ఉన్నటువంటి శక్తులన్నీ, గొంతు చుట్టూ గొలుసులన్నీ కూడా తెగిపోతున్నాయి. మంత్ర శక్తులు, తంత్ర శక్తులు, మొత్తం పాతాల నుంచి వచ్చే కరెంటు షాకు చేతుల్లో, కాలంలో గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. గిలగిల ఫాస్ట్గా యేసుక్రీస్తు నామములో ఇక ఎన్నడూ బిడ్డ ఒంట్లో ఉండదు. ఇక విడిచేసి వెళ్ళిపోతున్నాం. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా చెప్పండి హల్లెలూయా. సే హల్లెలూయా, సే హల్లెలూయా. ఎస్ అమ్మ ఒకసారి లేవండి అమ్మా, ఒకసారి లేవండి. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేసే దేవుడు. ఎస్, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన సందర్శించే దేవుడు అండి. ఇక్కడ ఎస్ మంత్రం లేదు, తంత్రం లేదు, మ్యాజిక్ లేదు, జిమ్మిక్ లేదు. ఇక్కడ పనిచేసేది ఎవరు కార్యం చేస్తున్నారు? యేసయ్య ఉన్నాడు. ఇప్పుడు ఒకసారి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి, మీ బాడీ చెక్ చేసుకోండమ్మా. ఎస్, నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ ఆ కార్యాలు చేస్తున్నాడు. ఎస్, యేసుక్రీస్తు నామములో నడి చెక్ చేసుకోండి అమ్మా, నడి చెక్ చేసుకోండి. ఎస్, అభిషేకం ఈ స్థలంలో పనిచేస్తుంది. మళ్ళీ అట్లా వెళ్ళండి అమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? కాలు చేతులు ఒకసారి జాడించారమ్మా. ఎస్, ఎలా ఉందమ్మా? మైక్ మైక్ నాకు చాలా తేలిగ్గా ఉంది అమ్మా, చాలా తేలిగ్గా ఉందమ్మా. ఇదివరకు ఎలా ఉంది? ఇదివరకు మీ బాడీ ఎలా ఉండేదమ్మా? ఇదివరకు అయితే చాలా బరువుగా ఉండేది, చాలా బరువుగా ఉండేది. ఇప్పుడు మీ బాడీ అంతా చాలా తేలిగ్గా ఉంది. ఇంకా ఇదివరకు ఎలా ఉండేదమ్మా? ఇదివరకైతే చాలా బరువుగా ఉండేది, అంతా ఒక తిమ్మిరిగా ఉండేది. అమ్మా, మెడ నరాలన్నీ ఇప్పుడు ఒకసారి చెయ్యి ఒకసారి చెక్ చేసి మెడ చెక్ చేసుకోండి అమ్మా. మెడ తిప్పి ఒకసారి చెక్ చేసుకోండి. మెడ తిప్పి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మెడ నరాలు నొప్పి ఉందమ్మా? నొప్పి లేదు. ఇంకా ఏ ఆరోగ్య సమస్యలు ఉండేవమ్మా? ఇదివరకు ఏం ఆరోగ్య సమస్యలు ఉండేవి? ఆరోగ్య సమస్యలు అంటే అప్పులు, ఆరోగ్య సమస్యలు అమ్మ, అప్పులు అవి ఆర్థిక సమస్యలు. ఈ ఒంట్లో ఏ నొప్పులు ఉండేవి? ఇప్పుడు అందుకైతే కాలు చేయకు లాగేసి ఇప్పుడు మీరు ఒకసారి కాలు గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి జయ చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, యేసయ్యకే మహిమ చెప్పండి. యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. ఇప్పుడు నా చేయి వైపు చూడండమ్మా. యేసయ్య అగ్ని మీపైకి దిగొస్తుంది. ఇప్పుడు ఒక అభిషేకం మిమ్మల్ని టచ్ చేస్తుందో చూడండి. అభిషేకం చూడండి. అభిషేకం ఎలా టచ్ చేస్తుందో చూడండి. అభిషేకం ఇప్పుడు అభిషేకం అవును గిరగిర తిప్పేస్తుంది చూడండి. గిరగిర చుట్టూ తిప్పేస్తుంది అభిషేకం. అభిషేకం చూడండి, ఒక సుడిగాలి వలె అభిషేకం అవును గిరగిర తిప్పేస్తుంది. ఒక
బలమైనటువంటి శక్తి మీపై దిగొస్తుందమ్మా. దిగొస్తుంది బలమైన శక్తి. బలంగా దిగొస్తుంది. ఇక మీరు నిలబడలేరు. ఆ శక్తి మీ వల్ల ఆవరించేస్తుంది. యేసుక్రీస్తు నామములో అభిషేకం టచ్ చేస్తుంది. యేసుక్రీస్తు నామములో నొప్పులన్నీ విడిచేసి వెళ్ళిపోతున్నా. వదిలేసేనమ్మా. వెనుక ఒక దూత ఉన్నాడు. ఆ దూత అవన్నీ టచ్ చేస్తున్నాడు. మీకు నప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీ చుట్టూ ఇంకొక అప్పుల గొలుసుంది. ఆ గొలుసును ఆ దూత ఇప్పుడే తెంచి వేస్తున్నాడు. అప్పుల గొలుసును ఆ దూత ఇప్పుడే తెంచేస్తున్నాడు. నేను 3 అని కౌంట్ చేస్తాను. ఎంతమంది నాతో పాటు 3 అని కౌంట్ చేస్తారు? ఎంతమంది కౌంట్ చేస్తారు నాతో పాటు? నేను 3 అని కౌంట్ చేస్తాను. ఆ దూత అప్పుల గొలుసునైనా తెంచి వేస్తాడు. చూడండి. 1. దూత రెడీగా ఉన్నాడు. 2. ఇక మీ అప్పులన్నీ తెగిపోతున్నాయి. ఇక 3 అనగానే ఒక గొలుసు తెగి కింద పడిపోతుంది. 3. ఆ గొలుసు తెగిపోయింది. యేసుక్రీస్తు నామములో మీ అప్పులన్నీ తీరబోతున్నాయి. అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు నామములో మీరు సాక్ష్యంతో రాబోతున్నారు. కార్యం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా